సార్ నమస్కారం. నమస్కారం సార్. మీలాంటి పెద్దవారికి ఈ ఇంటర్వ్యూ తీయడం నాకెంతో ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నేనేదో ఫేమస్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫేమస్. ప్రముఖ లాయర్ గారు. అదేవిధంగా కళల పట్ల మీకున్న అభిమానం. కరోనా టైంలో కూడా మీరు ఎందరికో సహాయం చేశారని నాకైతే చాలామంది చెప్పారు. కాకపోతే మా ఛానల్ ద్వారా ఇంకా నలుగురికి తెలియజేయాలనేదే మా ఉద్దేశం సార్. సార్, కళ అంటే మీకు ఎందుకు ఇంత అభిమానం? అంటే ఏం చెప్తారు సార్? కళ అంటే మరి నాకు మొదటి నుంచి నాకు 13వ ఏట నుండి కళ పట్ల మక్కువ ఏర్పడింది. అంటే మా గ్రామాల్లో చూసి దాని మీద మక్కువ ఏర్పడి నాటక రంగంలోకి వచ్చాను సార్. అయితే సార్, మీరు ఈ కళలోకి ఏ సంవత్సరాలు వచ్చారంటే ఏం చెప్తారు సార్? నేను 75వ సంవత్సరంలో వచ్చాను. 75వ సంవత్సరంలో. ఓకే సార్. మీ మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారు? మొదటి ప్రదర్శన శ్రీకృష్ణరాయపురం, మా స్వగ్రామం జగన్నాథపేట గ్రామం, సంతగట్టు మండలం. ఆ గ్రామం మా స్వగ్రామంలోనే ఇచ్చాను మొదటి ప్రదర్శన శ్రీకృష్ణుడిగా. ఓకే సార్. మీరు ఇంతవరకు ఎన్ని వేషాలు వేశారంటే ఏం చెప్తారు సార్? నేను కృష్ణుడు, రాముడు, నక్షత్రక, అర్జునుడు, భవానీ శంకరుడు, బెల్లమంగళుడు, నారదుడు, నక్కీరుడు, అంబరీషుడు. సార్, ఇంకా ఏమైనా ఉండిపోయాయి సార్? నాకు తెలిసి అన్ని వేసినట్టు ఉన్నారు. అన్ని వేస్తారు. నాకు మంచి పేరు వచ్చిన వేషాలు నారదుడు, నక్షత్రకుడు, ఇప్పుడు నక్కీరుడు. ప్రస్తుతం ఆ నక్కీరుడు వేషానికే నంది అవార్డు, ఉత్తమ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అన్ని వచ్చాయి. ఈ నంది అవార్డులు ఎక్కడ ఉంటాయి? ఎవరు ప్రకటిస్తారు? ఇది గవర్నమెంట్ వారు ప్రకటిస్తారు. గవర్నమెంట్ వారు 2023వ సంవత్సరంలో ప్రకటించారు. నవంబర్ లో జరిగింది. అది గుంటూరులో జరిగింది. ఆ గుంటూరులో మా నక్కీర శ్రీకాళహస్తీశ్వర మహోత్సవ నాటకం ఇచ్చాం. ఆ నాటకంలో నంది అవార్డు వచ్చింది. ఓకే సార్. వీటికి ఏమైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? కాకపోతే కొంతమంది సభ్యులే ఉంటారా? అంటే ఎవరైనా అంటే నాటక సమాజం ఎవరుకుంటే వాళ్ళే అప్లై చేయాలి. ఓకే. కొత్త నాటకాలు మరి అవి కొత్త నాటకాలు అయితేనే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఓకే ఓకే. అది ఓకే. దానివల్ల సమాజానికి మంచి సమాజం ఉండే వాళ్ళే దానికి వెళ్తుంటారు. ఓకే సార్. సార్, అయితే ఈ నాటక రంగంలో మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? నాటక రంగంలో నాకైతే ఇబ్బందులు లేవు. కానీ నాటక ప్రదర్శనకి ఇచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈ ట్రావెలింగ్ ఇబ్బందులు మాత్రమే తప్ప మిగతా ఇబ్బందులు ఏమి లేవు. ఓకే సార్. అయితే మీకు ఇంతవరకు ఎన్ని సన్మాన సత్కారాలు జరిగాయంటే ఏం చెప్తారు సార్? సుమారు నాకు సన్మాన సత్కారాలు అంటే ఒక 100 సన్మాన సత్కారాలు జరిగాయి. ఓకే సార్. మీకు గుర్తున్న కొన్ని ఏవైనా మధురమైనవి చెప్పగలరా సార్? చెప్తాను సార్. 1991లో స్టేట్ అవార్డు వచ్చింది, రాష్ట్ర అవార్డు. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు ఆ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నాకు అవార్డు వచ్చింది. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ ఇప్పుడు? నాకు ఇప్పుడు 61. ఓకే ఓకే. నాకు ఓకే సార్. సార్, ఈ ఫీల్డ్ లో చాలా మందికి బిరుదులు ఇస్తూ ఉంటారు కదా, మీకు ఎటువంటి అయినా బిరుదులు ఇచ్చి ఉన్నారు? నాకు బిరుదులు వచ్చాయి సార్. తెలంగాణ గవర్నమెంట్ వారు 82లో రంగస్థల ప్రపూర్ణాన్ని బిరుదు ఇచ్చారు. ఓకే సార్. అలాగే మన గవర్నమెంట్ వారు రంగస్థల వైభవ్ అనే బిరుదు ఇచ్చారు. ఓకే సార్. అలాగే విజయవాడ కళాకారుల సంఘం వారు కళా ప్రపూర్ణాన్ని ఇచ్చారు. రాజవ కళాకారులు సన్మానించారు. ఓకే. అలాగే నట కిరీటి అని రాధా కష్టభరితం బహుళ సారరహితంబునైన సంసారమౌ భాజయలు సగ్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు. సార్, ఈ ఫీల్డ్ లో చాలా మందికి బిరుదులు ఇస్తూ ఉంటారు కదా, మీకు ఎటువంటి అయినా బిరుదులు ఇచ్చి ఉన్నారు? నాకు బిరుదులు వచ్చాయి సార్. తెలంగాణ గవర్నమెంట్ వారు 82లో రంగస్థల ప్రపూర్ణాన్ని బిరుదు ఇచ్చారు. ఓకే సార్. అలాగే మన గవర్నమెంట్ వారు రంగస్థల వైభవ్ అనే బిరుదు ఇచ్చారు. ఓకే సార్. అలాగే విజయవాడ కళాకారుల సంఘం వారు
కళా ప్రపూర్ణాన్ని ఇచ్చారు. రాజవ కళాకారులు సన్మానించారు. అలాగే నట కిరీటి అని ఇదేంటి సార్ ఇది 92వ సంవత్సరంలో నారద వేషానికి రాష్ట్ర అవార్డు, సార్ వెండి అవార్డు. ఆహా, ఏమి సౌందర్యము, ఏమి రూపలావణ్యము, ఈమె గరికెయ లేక చక్కదనాల కలికెయ, ఈమె రెప్పలు వాల్చకుండినన్, రెప్పలు వాల్చకుండినన్, ధరిత్రి పాదములంటకుండినన్, తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో యథంతు, ఈ కప్పుర గంధి పట్ల భ్రమ కలగకపోవునే, ఆలకింపలేదు ఆలకింపలేదు ఇప్పురమందు ఇట్టి జలజేక్షణయోనదటంచు ఎల్లడు, రెప్పలు వాల్చకుండినను ధరిత్రిని పాదములంటకుండినను. హీరమండలం సమాజం వారు, సేమకుర్తి నాటక కళాశాల వారు నటగాన కిరీటి అని బిరుదిచ్చారు. అలాగే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వారు 2022లో నట సామ్రాట్ అని ఇచ్చారు. చాలా బిరుదులు అయితే చాలా బిరుదులు. సార్ ఇప్పుడు మీరు వృత్తిరీత్యా లాయర్ గారు కదా, మరి నాటకాలు మీకు ఎలా ఇబ్బంది ఎప్పుడు కలగలేదు సార్? ఇబ్బందులు కలగలేదు సార్, ఇబ్బందులు కలగలేదు. ఎందుకంటే లాయర్ అంటే బాగా చదవాలి అన్ని, మీరు నైట్ పూట ఈ నాటకాలు వేస్తూ నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఎప్పుడు ఎటువంటి దీనికి ఆ వృత్తికి, నాటకరంగ వృత్తికి ఎటువంటి డివియేషన్ నాకు కలగలేదు. మీరు ఎవరిని చూసి ఈ నాటకాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు సార్? అంటే గ్రామాల్లోకి వచ్చి నాటకాలు వేసేవారు పెద్ద పెద్ద, ఇప్పుడు అమర సత్యం గారు లాంటి వాళ్ళు, చీకటి రామారావు గారు లాంటి వారు, తర్వాత జన వీరభద్రాచారి గారు లాంటి వారు, వేసపెట్టి నరసింహమూర్తి గారు లాంటి వారు, అట్లాంటి వారిని చూసి నేను. సార్ ఈ నాటక రంగంలో మీకు ఇప్పుడు సమాజం మీద ఉందంటున్నారు, మీకు సపోర్ట్ గా నిలిచిన వారు ఎవరైనా ఉన్నారంటారా? సపోర్ట్ గా నిలిచిన వారు అంటే నాకు నాటక రంగంలో సపోర్ట్ గా నిలిచిన వారు ప్రప్రథమంగా నా భార్య. ఆమె సపోర్ట్ వల్లే నేను ఈ నాటక రంగంలో దిగడం, ఈ నాటకాలు వేయటం ఇవన్నీ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాటక రంగంలో నాకు ఓనామాలు దిద్దడం అనేది మా పప్పల సత్యం గారని, ఆయన నాకు ఈ నాటక రంగంలో ఓనామాలు దిద్దారు. తరువాత నేను ఇక్కడికి ప్రాక్టీస్ కి వచ్చిన తర్వాత మేగడ రామలింగ స్వామి గారని, డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు, ఆయనతో నేను నాటకాలు వేయడం వలన ఈ సంగీతం గాని, సాహిత్యం మీద గాని, నటన మీద గాని పట్టు రావడం అతని వల్లే నాకు వచ్చింది. వాళ్ళ బ్రదర్ కూడా మేగడ మల్లికార్జున స్వామి గారు, నాకు సంగీతాన్ని సమకూర్చి అతను కూడా మంచి నటుడుగా తీర్చిదిద్దాడు, మంచి గాయకుడిగా కూడా ఆయన తీర్చిదిద్దాడు నన్ను. అయితే సార్ ఈ ప్రయాణంలో మీ కుటుంబం పాత్ర ఏముందంటే ఏం చెప్తారా? మా కుటుంబం పాత్ర అంటే పూర్తిగా మా అమ్మ నానాడు నేను 13వ ఏటలో నాటక రంగంలోకి వచ్చాక మా అమ్మ నాన్న మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నాకు పెళ్లి అయిన తర్వాత నా భార్య ప్రోత్సాహం. అలాగే నా పిల్లలు కూడా. సరే, ఎప్పుడైనా ఈ నాటకాలు ఆపేద్దాం, వీటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉంది సార్? నాకు ఈనాడు కలగలేదు సార్. నాటక రంగం మీద ఉగ్గెద్దామనే అసలు ఆలోచన నాకు ఈనాడు రాలేదు. ఇంకా నా జీవితాంతం నాటక రంగం చేద్దామని. అంటే వయసుకి సంబంధం లేదు కానీ మీ టోన్ చాలా బాగుంది సార్. వయసుతో సంబంధం లేదు సార్. మా కోసం ఏదైనా ఒక పద్యం పాడగలరా? పాడతాను. వాగ్దేవితో సదా వాదాలతోనున్న వేదముకుండిచ్చు వాద పటిమా
శ్రీ మహాలక్ష్మితో శృంగారమున జేయు వైకుంఠుడిచ్చుట వైభవము. పార్వతీ సతిగూడి పరవశించి వచించు పరమేశుడిచ్చుట ప్రార్థితము. నిజ సతీమణి గూఢి నిత్య సంతోషియో సంకల్పనుండిచ్చు సకల సుఖము. శక్తియుతమైన మన శక్తితోడ జయము గోరి పలికెద సువచనమునొకటి. యమనిష్ఠులకు అలభ్యమైన ఎట్టి నాదరూపుడు గూర్చు ఆనంద సిద్ధి. ఇది శ్రీకాళహస్తీశ్వర మహత్య నాటకంలో నక్కీరుని ప్రారంభం యొక్క పద్యం. సార్ ఇప్పుడు మీరు ఇన్ని చాలా పాత్రలు వేశారు కదా, మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి పాత్ర ఏదైనా ఉందా? పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి పాత్ర నాకు అన్ని గవర్నమెంట్ నుండి అవార్డ్స్ వచ్చిన పాత్ర ఈ నక్కీరుని వేషం. నక్కీరుని వేషం. నక్కీరుడు ఏ నాటకంలో? శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనే నాటకంలో ఇది మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. అలాగే నక్షత్రకుడు, కృష్ణుడు, నారదుడు, వీటిల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సార్ మీకు ఎన్నో నంది అవార్డులు వచ్చాయి, ఎన్నో బహుమతులు వచ్చాయి, ఎన్నో రాష్ట్ర స్థాయిలో మీకు గుర్తింపు వచ్చింది. ఎప్పుడైనా పద్మశ్రీ ఇవి ఉంటాయి కదా సార్? నేను దానికి అప్లై చేయలేదు. పద్మశ్రీకి దానికి నేను అప్లై చేయలేదు. అంటే మనం అందుకు తగున్నా లేదన్నది కూడా నాకు తెలియదు. అందుకే నేను దానికి అప్లై చేయలేదు. ఓకే, అది కూడా వస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని వచ్చాయి, అది ఒక్కటే మీకు తక్కువ మా ఉద్దేశం సార్. సార్ అయితే అప్పట్లో నాటకాలు చాలా రంగరంగ వైభవంగా ఉండేవి, కాకపోతే ఏమాత్రం తగ్గుతుందేమో అనే ఒక ఆలోచన ఉంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు సార్? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారు. నాటక రంగం ఆనాడు అంటే నా చిన్నప్పుడు, నా 13వ ఏట నుండి వచ్చిన తర్వాత సుమారు నాకు 25 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు నాటక రంగం మంచి స్పీడ్ లో ఉండేది. ప్రజలు బాగా ఆదరించేవారు, ప్రేక్షకులు ఆదరించేవారు. అలాగే 25 దాటి నేను ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి కొంచెం ఆదరణ తగ్గింది. ఆదరణ తగ్గడం ఏంటంటే నటులలో లోపం. ఎందుకంటే వెళ్ళి 11కో 12కో స్టేజ్ ఎక్కేలాగుంటే ప్రేక్షకులు చూడడానికి కొద్దిగా ఇబ్బంది పడేవారు. అదే వేరం వేదికలు ఎక్కి మనం 8కో 8:30కో వేదిక ఎక్కి 12 గంటకి మనం నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళ గౌరవంగా పంపిస్తే మరి కొంచెం గౌరవంగా ఆదరణ ఎక్కువ ఉండేదేనని నా అభిప్రాయం. ఓకే సార్. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మళ్ళీ బాగుంది సార్. ఆ మధ్య ఒక 5-6 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడినా ఇప్పుడు నాటక రంగం మళ్ళీ పుంజుకుంది. ఎందుకంటే జనాల్లో కొద్దిగా మార్పు వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. నాటకం వల్ల ఏమైనా తెలుసుకుందాం. మీరు చెప్పే విధానం ప్రకారం ఒక 7-8 కల్లా స్టార్ట్ చేస్తే 7-8 గంటలు చేస్తే ఇప్పటికి కాదు ఎప్పటికీ ఈ నాటక రంగం పడిపోకుండా జీవించే ఉంటుంది. ఓకే, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూసే అవకాశం, మంచి అవగాహన వస్తుంది. అవగాహన అంటే మెసేజ్ ఉండే నాటకాలు చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ఓకే సార్. ఒక దేవుని మీద గాని, ఒక మంచి మనిషి మీద గాని అవగాహన ఏర్పడాలంటే మన నాటక రంగమే ముందు తీసుకెళ్ళాలి. అవును సార్. శంకర శీఘ్రమే కైలాస శిఖరము చూపించుము స్వామి. పార్వతీ నాథ పాలు పరావా పాహి మాం దేవ రక్ష మాం దేవ పరమేశ ఈశ. పార్వతీ నాథ పాలు పరావా. భక్త మందార నామరను వినవా భక్తి ప్రార్థుతులో దేవదేవా.
భక్త మందార నామరలు వినవా భక్తి ప్రార్థితును దేవదేవా దర్శనమీయవా భక్తవ శంకర దర్శనమీయవా భక్తవ శంకర జాగు చేతువేమిరా జాగు చేతువేమిరా పార్వతీ నాథ పాజు పరావా మూడు లోకాల నాదుడవీవని పదిలో నిలిపితే పరావా. ఏంటి సార్ గిఫ్ట్ తో మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయింది. ఇది ఏంటి సార్? ఇది మొన్న గుంటూరులో 2023 సంవత్సరంలో నవంబర్లో జరిగిన నంది నాటకోత్సవాల్లో వచ్చిన అమౌంట్ నంది విగ్రహం సార్. అలాగే అది తెలంగాణ రాష్ట్రంలో రంగస్థల వైభవ అని బిరుదిస్తూ అది ప్రెజెంట్ చేశారు. ఇది పొందూరు వారు ప్రెజెంట్ చేసింది. ఓకే సార్. అలాగే అది కూడా లలిత కళా సమైక్యని హైదరాబాద్ వారు. ఓకే సార్. అవును, అది వచ్చింది. చాలా పెద్ద పెద్ద వచ్చాయి సార్. ఇది సన్మానోత్సవంలా ఉంది. ఇది సార్ ఇది విజయవాడ కల్చరల్ అసోసియేషన్ వారు నాకు బిరుదిచ్చి అది సన్మానించారు సార్. అయితే ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తారు నాటకాలకి, అక్కడ మీ భోజనాలు ఇవన్నీ ఎలా సార్? మీరే భోజనాలు వాళ్ళు పెడతారు సార్. పెడతారా? వాళ్ళు గౌరవించాలి, చాలా బాగా గౌరవిస్తారు. ఓకే సార్. నాటక సమాజం అనేసరికి చాలా గౌరవిస్తారు. అందులో మా నాటక సమాజం అందరూ ఎంప్లాయీస్. అవును, అందరూ ఉద్యోగస్తులు. కొంచెం డిగ్నిఫైడ్ గా నాటకాలకు వెళ్తుంటాం. పెట్టిన సమాజం వారు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. భోజనాలు చాలా చక్కగా పెడతారు. ఇవన్నిటితో భోజనాలు పెడతారు. ఓకే సార్, చాలా సంతోషం సార్. సార్ అయితే అప్పట్లో ఇప్పుడు సినిమాలు, సీరియల్, సోషల్ మీడియా వల్ల మన నాటక రంగానికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుంది. మంచి క్వశ్చన్. ఇబ్బంది అంటే ఉంది సార్. కొంచెం ఈ మీడియా వచ్చిన తర్వాత ఈ టీవీలు, ఈ సీరియల్స్, డాన్స్ బేబీ డాన్స్లు ఇవన్నీ కొంచెం అంటే ఇప్పుడు కుర్రవాళ్ళకి నాటక రంగం మీద మక్కువ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ సీరియల్స్ చూసి ఈ రికార్డింగ్ డాన్స్ అంటే ఐ మీన్ బేబీ డాన్స్ బేబీ చూసి దానికి ఆకర్షణ అవుతున్నారు కుర్రవాళ్ళు. ముసలి వాళ్ళు మాత్రం ఇంకా వయసు ఒక 50 ఏళ్ళు దాటిన వారు మాత్రం ఇంకా నాటక రంగం మీద మక్కువగా ఉన్నారు. దాని వల్ల కూడా కొంత నాటకానికి కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పుకోవాలి. ఓకే సార్. సరే, అయితే మన ఈ నాటక రంగానికి పూర్వం వైభవం రావాలంటే మీ సలహాలు, సూచనలు ఏవైనా ఉన్నాయా సార్? ఎందుకంటే మీరు జనాల్లో తిరుగుతున్నారు, నాటకాలు సంఘాలకు అధ్యక్షులు మీరు. అయితే మీ ఆలోచన ఆలోచన అంటే ఇది ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాటక రంగంలో ఇప్పుడు కొత్తగా నాటకం నేర్చుకోవాలనుకుంటే వారికి శిక్షణ తరగతులని గవర్నమెంట్ వాళ్ళు ప్రారంభించి ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి ఒక ఆడిటోరియం నిర్మించి వాళ్ళకి శిక్షణ ఇచ్చినకుంటే వాళ్ళ నాటక రంగం మీద ఇప్పుడున్న పిల్లలు ఆకర్షితులవుతారు. అది తప్పనిసరిగా గవర్నమెంట్ వారే తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినే వినరు. గవర్నమెంట్ వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తే దానివల్ల చాలా మంచి ఆలోచన. కాకపోతే దీనికి మరి ఎవరిని పెడితే శిక్షణ ఇవ్వటానికి ఇప్పుడు మాలాంటి ఉన్నాం. నేను 1992వ సంవత్సరంలో గవర్నమెంట్ వారు స్టేట్ లో మొత్తం ఎంటైర్ 3 రాష్ట్రాలకి 21 మందిని సెలెక్ట్ చేశారు. నాటక రంగంలో బాగా నటించేవారిని. అందులో నేను సెలెక్ట్ అయ్యాను అప్పుడు 92లో. చాలా మంచి ఇది సార్. 92లో అప్పుడు నేను రామలింగ స్వామి గారు ఇలా స్టేట్ లో మొత్తం 2 రాష్ట్రాల్లో 21 మంది సెలెక్ట్ అయితే అప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అంటే సినిమాలో ఎలా చేయాలి, నాటక మీద వేదిక మీద ఎలా చేయాలి,
సీరియల్స్ లో ఎలా చేయాలనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 70 days అది రవీంద్ర భారత్ లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే ఓకే, చాలా మంచి అవకాశం మీకు దొరికిందని నేను అనుకుంటున్నాను సార్. అయితే మా లాంటి ట్రైనీస్ ని గురువులుగా పెట్టి ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వారికి మేము తప్పనిసరిగా మేము ట్రైనింగ్ ఇవ్వగలం. సంగీతం గాని, సాహిత్యం గాని, నటన గాని ఏదైనా ఇవ్వడానికి మాలాంటి వాళ్ళు గురువులు పెట్టి వాళ్ళు గవర్నమెంట్ వారు ప్రోత్సహిస్తే నాటక రంగం ఇంకా వర్ధిల్లుతుంది అంటారు. చాలా మంచి ఆలోచన ఇదైతే సార్. కాకపోతే ఇటువంటిదే ఆచరణలోకి వస్తే చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది కళకి, కళాకారులకి. మూడు లోకాల నాథుడవీవని పదిలో నిలిపితి పరావా మాధల బాపర భక్తవ శంకర బాధల బాపర భక్తవ శంకర జాగు చేతువే మిర జాగు చేతువే మిర పార్వతీ నాథ పాలు మరావా. సార్ అయితే ఇప్పుడు చాలా మంది కళాకారులు కొద్ది ఇబ్బందుల్లో ఉంటున్నారనే తెలిసింది. వీళ్ళకి ఎలా సార్ ఈ గుర్తింపు కార్డులు గానీ ఏవైనా గవర్నమెంట్ నుంచి సహాయాలు ఏమైనా దొరుకుతాయా, దొరకవా సార్? దొరికితే ఏ విధంగా దొరికే అవకాశం ఉంటుంది సార్? సార్ అది మంచి ప్రశ్నే. చాలా మంది ఇప్పుడు ఇదే వృత్తిగా ఎన్నుకొని చాలా మంది కళాకారులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో 2019, 2021 సంవత్సరం మనకి కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలా మంది అసలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు గడిచాయి. ఆ టైంలో మాలాంటి వారం కొంత ఏదో ఉడతా భక్తిగా కొంత సహాయం చేశాను. నేనైతే 1,50,000, 2 లక్షల రూపాయల వరకు నేను పంపకం చేసి అందరికి ఇచ్చాను. 5,000, 2,000, 3,000 అలాగే ఇచ్చాను. అలాగే మన గోపాలరావు గారు, మన ఎడ్ల గోపాలం గారు, ఆయన కూడా ఒక 5 లక్షల వరకు ఆయన కూడా పెంచారు. ఇలాగే రాష్ట్రంలో కొద్ది పెద్ద పేరున్న కళాకారులు అందరూ కొద్దిగా ఫైనాన్షియల్ గా ఆదుకున్నారు. అయితే ఈ మధ్య మళ్ళీ నాటక రంగం ఎప్పుడైతే పుంజుకుందో ఎవరికి ఇబ్బందులు అయితే లేవు, అందరూ నాటకాలు ఆడుతున్నారు. ఓకే సార్, చాలా మంచిదే. కాకపోతే ఏజ్ అయిపోతున్న వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారాలు దొరికితే మంచిదేమని. ఈ సహకారం అంటే అసలు ఇవ్వాలి కంపల్సరిగా. ఒక పెన్షన్ మాత్రం ఇస్తున్నారు కళాకారులకు, పెన్షన్ మాత్రం. ఏదైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? ఏజ్ లిమిట్ అంటే 62 పెట్టారు మొదట, ఇప్పుడు 60 years అయిపోతే కంపల్సరీగా పెన్షన్ ఇస్తాను. దానికి వేరేగా అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలంటే ఇప్పుడు మాలాంటి, ఇప్పుడు నేను కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్. నా నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి ఎవరైనా అప్లై చేయాలంటే, పెన్షన్ కి అప్లై చేయాలంటే నా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని నేను అది ఐడెంటిఫై చేసి ఆయన సర్టిఫై చేస్తేనే అది అప్లై అవుతుంది. లేకపోతే అది తిరస్కరిస్తారు గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఇచ్చారు తర్వాత ఇది ఎక్కడ ఎంఆర్ఓ డిపిఆర్ఓ అని అంటే శ్రీకాకుళం రీజన్ ఏ జిల్లా డిపిఆర్ఓ ఆఫీస్ కి పట్టుకెళ్ళి ఇచ్చేలాగుంటే, అదే పౌర శాఖ సంబంధాల శాఖ అధికారి ఆయనకి ఇచ్చేలాగుంటే ఆయన స్క్రూటినీ చేసి సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీకి పంపిస్తాడు. ఓకే సార్. కల్చరల్ సెక్రటరీ కూడా స్క్రూటినీ చేసి సీఎం కు పంపిస్తాడు. అప్పుడు సీఎం మొత్తం లిస్ట్ అలా ప్రిపేర్ చేసి మా పిఏ ఉంటాడు కదా, ఆ పిఏ చేత లిస్ట్ తెచ్చి ఎవడో అర్హులు అనేది కలెక్టర్, మంచి ఆలోచన, కలెక్టర్ మళ్ళీ పంపిస్తాడు. అసలు వీళ్ళు నిజంగా కళాకారులే అవునా కాదా, వీళ్ళకి ఏంటి అవార్డ్స్ వచ్చాయా, వీళ్ళు ఏ నాటకాలు ఏ వేషాలు వేస్తారనేది ఒక సర్టిఫికేట్ ఇమ్మంటాడు. ఆ సర్టిఫికేట్ ఇమ్మనేటప్పుడు మేము ఆ సర్టిఫికేట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఈ పెన్షన్ అనేది మంజూరు అవుతుంది. ఓకే సార్. ఎందుకంటే చాలా మందికి తెలియదు అంటున్నారు, అందుకనే నేను మీరు చాలా, నాకు కూడా తెలియదు ఇది ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే సార్. అయితే మీ గురువు గారి పట్ల 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీకు ఇంత కళను నేర్పించారు. మా గురువు గారి పట్ల అంటే మరి ఆయన కీర్తిశేషులు అయిపోయారు పప్పల సత్య గారు. ఇప్పుడు ఎన్ని గురువులు అంటే నాకు మేకట రామలింగ స్వామి గారే నాకు ప్రత్యక్ష. ఎందుకంటే ఆయన నిజంగా నాకు సాహిత్యం అంటే తెలియదు, ఏదో చదువుకున్నాం అంతే తప్ప నాటక రంగంలో సాహిత్యం, భాషా జ్ఞానం అనేది ఆయన ద్వారా నేర్చుకున్నాను. తప్పులు లేకుండా పద్యం చదవడం గాని, వచనం చెప్పడం గాని ఇవన్నీ ఆయన ద్వారా నేర్చుకున్నాను.
ఓకే అలాగే నటన అనేది కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేను నటన నేర్చుకున్నాను. ఓకే ఓకే అలాగే నాకు గవర్నమెంట్ వారు నటన ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ వారి దగ్గర నటన నేర్చుకున్నాను. సంగీతంలో మేగడ రామలింగ స్వామి, మేగడ మల్లికార్జున స్వామి గారు సంగీతంలో నాకు మంచి. ఓకే ఓకే సార్, అయితే ఇప్పుడు మనం మీరు ప్రముఖులతో నటించుంటారు కదా, చాలా పెద్ద పెద్దలతో నటించాను. కొంతమంది పేర్లు మాకు చెప్పగలరా? నేను రామరమేష్ గారు, చీకటి రామరమేష్ గారు నేను నటించాను కలిసి. ఆయన కృష్ణుడు, నేను కృష్ణుడు. అలాగే పేడాడు అక్కలనాయుడు అనేసి ఆయన అర్జునుడు, నేను కృష్ణుడు అలా చేసి. రవికుమార్ అని ఆయన హరిశ్చంద్రుడు, నేను నక్షత్రుడు చేశాను. తర్వాత సేమకుర్తి నాగేశ్వరరావు అని ఆయన హరిశ్చంద్రుడు, నేను నక్షత్రుడు చేశాను. బివి సుబ్బారావు ఆయన హరిశ్చంద్రుడు, నేను నక్షత్రుడు చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు. అలాగే ఇక్కడ కిల్లా లక్ష్మి ఉంది, కిల్లా లక్ష్మి చంద్రమతి, నేను నక్షత్రగా చేశాను. అలాగే రామలింగ స్వామి గారి టీంలో నేను ఒక 2 నాటకాలకి నారద వేషంలో చేశాను. ఆ 2 నాటకాల్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాను నారదుడికి. స్టేట్ అవార్డ్స్, అలాగే 2007లో నంది అవార్డు, మళ్ళీ 2023లో నంది అవార్డు, ఇవన్నీ రావడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళతోనే నేను సరసన నటించాను. ఓకే సార్. సార్ అయితే ఏ ఏ ప్రాంతాల్లో నటించారంటే ఏం చెప్తారు సార్? నేను కలకత్తా, అలాగే మన 2 రాష్ట్రాలు, మన తెలుగు ఉభయ రాష్ట్రాలు, జార్ఖండ్, ఓకే సార్, అలాగే ఇక్కడ కూడా వెళ్ళాను, ఒరిస్సా. ఓకే సార్, ఒరిస్సా. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ. అదే విధంగా సార్, మీరు ఏమైనా కొత్త నాటకాలు స్టార్ట్ చేయడం జరిగిందంటే ముందు కాకుండా? ముందు ఈ నాటకాలు కాకుండా నేను పరశురామ మ్యూజియం, అందులో పరశురాముడిగా చేశాను. తర్వాత రావణ గర్వభంగం, అందులో నారదుడిగా చేశాను. ఉషాపరిణయంలో నారదుడిగా. ఇవన్నీ స్టేట్ అవార్డ్స్ వచ్చిన నాటకాలే నాకు. ఓకే ఓకే. ఉషాపరిణయం. అలాగే భక్త అంబరీషుడిగా చేశాను. అది కూడా నాకు తిరుపతిలో బెస్ట్ అవార్డు వచ్చింది, భక్త అంబరీష. ఇవి చేస్తూ మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఏదైనా ఇప్పుడు చేద్దామనే ఆలోచన ఉంది. సార్ మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సార్ ఇవన్నీ చేయడానికి? ఎందుకంటే మీరు వృత్తిరీత్యా మీ వేరు కదా, అది ఇంకా దానికి నా వృత్తి చేసుకుంటాను. నా వృత్తిలో నాకు హ్యాపీగా చేసుకోగలను. కాకుండా దీనికి ఒక 3-4 అవర్స్ నేను కేటాయిస్తాను. ఈ 3-4 అవర్స్ లోనే నాటక రంగం మీద వెళ్ళి నటన, ఈ పద్యాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటాను. మీరు ఈ వయసులో కూడా ఇంకా నాటకాన్ని ఇంకోటి నేను చేయిస్తాను అంటున్నారు, అది కూడా తప్పనిసరిగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నాటకం గుణనిధి, ఆ నాటకం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ఓకే, ఎవరెవరితో సార్ అది? ఇప్పుడు ఈ ఉన్న టీమ్ తోనే ఇప్పుడు మల్లికార్జున స్వామి గారు మినిస్టర్ గా, శంకరరామేష్, అలాగే మన జగదీష్ శర్మ గారు, రావణమూర్తి గారు, అలాగే లలితారాణి ఇత్యాది యాక్టర్లతో గుణనిధి నాటకం ప్రిపేర్ అవుతుంది. కొత్తది ప్రేక్షకులకి ఇంకొక నాటకాన్ని మీరు పరిచయం చేయాలనుకుంటున్నా. చాలా మీ ఓపికకి మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూ అనగానే మీరు నేను 3 గంటలకు చెప్తే 3:30 వచ్చిమని నాకు చెప్పారు. మీరు మీ ఓపిక చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఈ టైంకి ఎవరైనా పడుకుంటున్నాయో తర్వాత రా, ఈవినింగ్ రా అంటారు. మీరు అదేం లేదు, అవసరం మీద నేను 4 తెప్పిస్తాను రా అనే విధంగా మీరు మాట్లాడారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. కరెక్టేనా? ఇప్పుడు నేను పడుకుంటే మళ్ళీ కోర్టులో వర్క్ ఉంది అనుకో, మరి వెళ్ళలేను కదా. పడుకోవడం అంటూ ఉండదు. వస్తాను, భోజనం చేస్తాను, ఒక వర్క్ ఉంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతాను, లేదంటే అలాగే గంట గడి చదువుతాను. చాలా మంచిది సార్. సరే, మీరు అంటున్నారు 60 అంటున్నారు, ఆ విధంగా మీరు లేరు. ఏం సార్ ఏం చేస్తున్నారు? డైలీ వాకింగ్ ఇలా ఏం చేస్తారు? ఏమి లేదు, రోజు ఒక 20 పద్యాలు చదువుతాను. 20-25 పద్యాలు చదువుతాను. అదే నాకు ఎక్సర్సైజ్. చాలా మంచి. తర్వాత ఫుడ్ కూడా కంట్రోల్. ఓకే సార్. చాలా కంట్రోల్ గా ఉంటాను, ఏది పడితే తిన్నాను. ఓకే సార్, చాలా మంచిది సార్. కాకపోతే మీ గురించి చాలా మంది పేద కళాకారులు చెప్పారు సార్, మీ ఎంత సహాయకాలతో చేస్తూ ఉంటారని. మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మీరు ఇంకా ఎన్నో సహాయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, రాజాం ప్రజలకి మరియు ఇంకా ఎవరైనా తెలియని వారికి కూడాను. అందు గురించే మీ యొక్క కళాకారుల గురించి మీ నోటంటే ఎలా వస్తుంది అనే విషయంతోనే మేము ఈ ఇంటర్వ్యూ తీయడం జరిగిందండి. ఈ ఇంటర్వ్యూ తీయడానికి మీరు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు సార్. ఏమైనా మేము తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు, అసలు మీకే నేను ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఇంటర్వ్యూ ముగిస్తున్నాను.